నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డంప్ యార్డ్ లో మనిషి కాలు దొరికిన ఘటనపై ఆరోగ్య పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు మార్వడి సుదర్శన్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రం మెడికల్ మాఫియాకు అడ్డాగా మారిందని, దోచుకున్నంత దోపిడీ ఉందని, ఒక మనిషి కాలు దొరికితే అధికారులు ఎందుకు స్పందించడం లేదని, అసలు మెడివేస్ట్ ఖననం చేయుటకు కరీంనగర్లో యూనిట్ ఉందా లేదా అని ప్రశ్నించారు. ఇటీ యూనిట్లో 10,000 పడకల కెపాసిటీ దాటితే ఇంకో యూనిట్ పెట్టాల్సి ఉంటుందని, మరి ఇలాంటి యూనిట్ కరీంనగర్లో ఉంటే డంప్ యార్డ్లో మెడివేస్ట్ ఎందుకు దొరుకుతుందని, మరి ఇంత జరుగుతుంటే హాస్పిటల్స్ మీద కానీ, మెడివేస్ట్ కాంట్రాక్టర్ మీద కానీ, డిఎం అండ్ హెచ్ఓ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా మెడికల్ మాఫియాకు ఒక పెద్ద అడ్డాగా మారిపోయింది. ఇక్కడ మెడికల్ మాఫియా అన్నది ఎలా ఉన్నదంటే, దోచుకున్నంత దోపిడి ఉన్నది హాస్పిటళ్లలో. దానికి వాస్తవానికి అదుపు అన్నది లేదు. దానికి కండ్లకు గట్టినట్టుగా రుజువు ఒకటే. మొన్న 10 రోజుల క్రితము ఒక కాలు దొరికింది. కాలు దొరికినప్పుడు ఆ కాలును పట్టుకొని ఒక వ్యక్తి నిలదీశాడు సోషల్ వర్కర్. ఇది ఏంది, కాలు ఇట్లా దొరికింది? మరి ఇదన్నీ మార్చరీ మాదిరిగా ఉండేది ఇన్విటేషన్ అంటారు. దాంట్లో దాన్ని కాల్చివేయాలి. ఒక 10,000 బెడ్స్ కరీంనగర్లో ఎక్కువ ఉంటే అవిటికి 2 యూనిట్లు తయారు చేయాలి. మరి ఒక్క యూనిట్ కూడా ఇక్కడ కనబడతలేవు. మరి ఈ కాళ్ళు చేతులు తీసేసినాయి, లేకుంటే ఎక్కడన్నా పార్ట్స్ తీసేస్తే దానికి ఒక్కొక్క బాక్స్ అన్నది ఉంటుంది. ప్రతి హాస్పిటల్లో 4 రకాలుగా బాక్సులు ఉండాలి. ఒక్క దాంట్లోనేమో వేస్టేజ్, దాంట్లోనేమో సిరంజీలు, ఇంజెక్షన్లు, లేకుంటే కాచి వస్తువులు ఏవైతే ఉంటాయో దాన్ని వేస్తారు. రెండో దాంట్లో ఏం వేస్తారంటే రక్తంతో కూడిన బట్టలు ఏవైతే ఉంటాయో దాన్ని వేస్తారు. మూడో దాంట్లో ఏం వేస్తారంటే అవయవాలు కట్ చేసినవి అవి వేస్తారు. తర్వాత చెత్త కుండి అన్నది ఒకటి ఉంటుంది. ఈ మాదిరిగా 4 బాక్సులు అన్నీ అక్కడ ఉండాలి. ఇది యాక్ట్ ప్రకారంగా, ఇది బయో వేస్టేజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఉంటుంది. మరి బయో మేనేజ్మెంట్ యాక్ట్ను కూడా ఇలా తుంగల దొక్కుతున్నట్టుగా కనబడుతుంది. మరి ఇదానికి కారకులు, ఇదాని మీద చర్యలు తీసుకునేవారు డిఎంహెచ్ఓ గారు ఉండాలి. డిఎంహెచ్ఓ గారితో పాటు అక్కడ మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో దీనికి ఆధిపత్యం వారు వహించాలి. మరి మున్సిపల్ కమిషనర్ అన్నవారు కళ్ళు మూసుకొని, ఇలా ఎవరికి కూడా ట్రేడ్ లైసెన్స్ అనేది లేదు హాస్పిటళ్లకు. ఇలా దోసుకుంటున్నారు. దోసుకునే అంత దోపిడీ జరుగుతుంది. ఒకప్పుడు మంగళసూత్రాన్ని అమ్ముకుంటాము హాస్పిటల్కి పోతే అని అనుకునేది, ఇప్పుడు ఇల్లు అమ్ముకున్నా కానీ ఆ మనిషి బతికేస్తాడన్న గ్యారంటీ లేదు. ఇలా ఏమన్నా అనగానే ఆరోగ్యశ్రీలలో కూడా అది ప్రభుత్వ పథకం. ఆ ఆరోగ్యశ్రీ లాంటి దాన్ని కూడా ఇలా కుల్లుడు చేసిర్రు. దాంట్లో కూడా లక్షల రూపాయలు దండుకుంటున్నారు. మరి అట్లా ఆపరేషన్ చేస్తే అది పుణ్యానికి చేసినట్టుగా ఆ ఆపరేషన్ చేసే డాక్టర్లకు కూడా నీతి లేదు. ఇలా డాక్టర్ల కన్నా ఎక్కువ అదర్ దెన్ అంటే డాక్టర్ ప్రొఫెషన్ లేనివాడు హాస్పిటల్ పెట్టుకొని ఇవాళ బతుకులతోటి చెలగాటమాడుతున్నారు. మరి 10 రోజులైంది ఒక కాలు దొరికి చెత్త కుండిలో, ఇంతవరకు కూడా దాని మీద యాక్షన్ జరుగుతలేదు. మరి పోలీస్ అధికారులది కూడా బాధ్యత. మరి ఇది ఎవడన్నా మర్డర్ చేసి ఎవరన్నా చంపి ఆ కాలు వారేసిండా? ఇలాంటి మర్డర్లు ఎన్ని జరుగుతున్నాయో ఇవన్నీ నిరూపించే బాధ్యత పోలీసులది. మరి పోలీసులు వెంటనే డిఎంహెచ్ఓ గారు ఏదైతే వారి యొక్క రిపోర్ట్లలో ఇది లేనట్టయితే, వారి యొక్క దృష్టిలో లేనట్టయితే వారి మీద కూడా క్రిమినల్ కేసు పెట్టాలి. అదే మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ మున్సిపల్ కమిషనర్ కూడా నిర్లక్ష్యం చేశాడు కనుక అతని మీద కూడా ఈ కేసు యాక్ట్ అన్నది అమలు చేసి వీళ్ళని అరెస్ట్ చేయాలి. ఇంతవరకు 10 రోజులైనప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకపోవడం ఇది సిగ్గుమాలిన చర్య. ఇంకొక విషయం చెప్తాను. మున్సిపల్ కమిషనర్ అన్నవాడు ఎంత నిహంతగాడు అన్నది. మరి అదే కాకుండా ఈ హాస్పిటల్ల దగ్గర వారు మామూలు తీసుకొని ఇలా నడిపిస్తున్నట్టుగా దానికి చెప్పేదానికి ఒకటే చెప్తాను. అక్కడ లేడీ అడిషనల్ మున్సిపల్ కమిషనర్, ఆమె 34 సంవత్సరాల యొక్క అనుభవం కలిగిన ఆ మేడంను పని చేయకుండా ఆమె ట్రేడ్ లైసెన్స్ అడిగింది. హాస్పిటల్లో ట్రేడ్ లైసెన్స్ లేనిది మీకు డెత్ సర్టిఫికేట్ లేకుంటే బర్త్ సర్టిఫికేట్లు ఎలా ఇవ్వాలి అని లైసెన్స్ అడిగినందుకు కొందరు రాజకీయ నాయకులకు మన హాస్పిటళ్లలో వాళ్ళకు లావాదేవీలు ఉన్నాయి కనుక, కొన్ని హాస్పిటళ్లలో పార్ట్నర్షిప్లు ఉన్నారు కనుకనే ఈ రాజకీయ నాయకులు ఒక లేడీ పైన ఇప్పటికీ ఆమెకు బోర్డు లేదు. ఆమె పేరు సువార్త, అడిషనల్ మున్సిపల్ కమిషనర్. ఆమెది బోర్డు ఇంతవరకు కూడా లేదు. ఈ ఎవరైతే ఇప్పుడు దేశాయి అన్నవారు ఉన్నారో మున్సిపల్ కమిషనర్,
ఆమెను మీద దౌర్జన్యం చేసి, ఒక మహిళ పైన దౌర్జన్యం చేసి ఓ రాత్రి ఆమె శాఖలన్నీ ఆమె దగ్గరికి ఏవైతే ఆ శాఖలు ఉండాలో ఆమె నిజాయితీగా 9 గంటల నుంచి 6 గంటల దాకా నిజాయితీగా మున్సిపల్లో పనిచేస్తూ ఉంటే ఆమె మీద చేసిన దౌర్జన్యమే ఇలా ఈ కాలు అన్నది ఇక్కడ కనబడుతుంది. ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం ఇది ఏమైనా చర్య? ఇప్పటికైనా కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 10,000 పడకల ఏ హాస్పిటల్నైతే ఉన్నాయో ఆ పడకలకు దానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం దాన్ని లెక్కలు తీసి దానికి ఇన్సిలిడేటర్స్ 10,000 పడకలకు ఒకటి ఉంటుంది. మరి కరీంనగర్లో ఎన్ని పడకల హాస్పిటల్ ఉన్నాయి, మరి ఎన్ని పడకలు ఉన్నాయి, అవిటి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. మరి ఇన్సిలేటర్స్ ఇదన్నీ స్వీకరించే ఈ వేస్టేజ్ అంటే కాళ్ళు చేతులు లేకుంటే ఏదన్నా శరీరం నుంచి అవయవాలు తీసేయబడతాయో పనికిరాని అవిట్ల మీద కాల్చివేసేదానికి ఏదైతే ఉపయోగిస్తారో దానికి 10,000 కన్నా దాటితే మరి రెండోది ఉండాలి. అది ఉన్నదా లేదా? ఇంతవరకు శ్వేతపత్రం రిలీజ్ కాలేదు, వెంటనే రిలీజ్ చేయాలి. మరి అదే కాకుండా ఇంకొక పద్ధతి ఉంటుంది, కాలబెట్టుడే కాకుండా పూడ్చివేస్తారు ఒక కాడ. మరి అలాంటి సంఘటన కూడా ఎక్కడన్నా ఉన్నదా ఈ వేస్టేజ్ దాంట్లో? మరి బయోడైవర్సిటీ చేయాలి, వేస్టేజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అన్నది అమలు చేయాలి. మరి హాస్పిటళ్లలో 4 రకాలుగా వేస్టేజ్లకు పెట్టేదానికి బాక్సులు ఉన్నాయా లేవా ఇది కూడా చూడాలి. వెంటనే వీటి మీద తనిఖీ చేయాలి. ఏ డాక్టర్ కానీ హాస్పిటల్ ఏవైతే ఉంటాయో వీటిని సీల్ చేయాలి. అదే కాకుండా హాస్పిటల్ యాక్ట్ ప్రకారంగా, న్యామ్స్ ప్రకారంగా వారి యొక్క పేర్లు ఉండాలి. ఆ పేర్లు లేని హాస్పిటల్ను కూడా సీల్ చేయాలి. ఏ హాస్పిటల్ని అయితే డాక్టర్లు పనిచేయరో అలాంటి హాస్పిటల్ను వెంటనే మూసివేయాలి. డాక్టర్ కానీ వాళ్ళు హాస్పిటల్ను నడిపిస్తున్నారు వారిపైన చర్యలు తీసుకోవాలి. అండ్ మెడికల్ ఏవైతే ఉన్నాయో ఆ మెడికల్స్లలో వారి హాస్పిటల్ మందులు వాళ్ళు రాసిచ్చిన మందులే తీసుకోవాలని. సేమ్ ఒకటే రోగానికి ఒక హాస్పిటల్నేమో తక్కువ రకమైన మందులు ఇస్తున్నారు, ఇంకొకనేమో ఎక్కువ ధరలు ఉన్న మందులు ఇస్తున్నారు. అవే తీసుకోవాలన్నది కూడా కండిషన్ పెట్టడం అన్నది ఏమైనా చర్య? మరి ఎందరో చెప్తున్నారు జనరిక్ మందులు తీసుకోవాలని, అవి తక్కువ ధరలో వస్తాయి అంటే 80% వాళ్ళ సబ్సిడీ దొరుకుతుంది. ప్రజలకు అందుబాటులో ఉండాలా, ఇలా అందుబాటులో లేవు కనుకనే వెంటనే ఇంకొకటి నేను కోరుకుంటున్నాను, హైకోర్టుకు ఏదైతే వీళ్ళు చెప్పారో మాకు ట్రేడ్ లైసెన్స్ అవసరం లేదు, మేము పేదలకు సర్వీస్ ఇస్తున్నామని, ఎక్కడ కూడా సర్వీస్ ఇస్తలేరు. ఇలా ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్లో పిల్లగాళ్ళు అనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వాళ్ళ దగ్గర కూడా లక్షలు బిల్లు తీసుకుంటున్నారు. కనుక ఇలాంటి హాస్పిటల్ మీద ట్రేడ్ లైసెన్స్ లేని హాస్పిటల్ను వెంటనే మూసివేయాలి. ట్రేడ్ లైసెన్స్ ఉంటేనే డాక్టర్ల మీద చర్యలు తీసుకోగలుగుతారని దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి ఆరోగ్య పరిరక్షణ కమిటీ జిల్లా కార్యదర్శిగా మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే 10 రోజులైనప్పటికీ ఈ కాలు యొక్క సమస్యను ఇంతవరకు కూడా పరిష్కారం చేయలేరు. వెంటనే ఆ కాలు ఎక్కడి నుంచి ఏ హాస్పిటల్ నుంచి అయితే దొరికిందో ఆ నిర్లక్ష్యం చేసిన ఆ హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలి. దీనికి కారకులు మున్సిపల్ కమిషనర్, రెండవది డిఎంహెచ్ఓ, వీళ్ళే సమాధానం చెప్పాలి. వీళ్ళపైన ఎస్పీ గారు దీన్ని చర్యలు తీసుకోవాలి. లేనిచో ఇదాన్ని హైకోర్టు దీని మీద నిగరాని పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు మార్వాడి సుదర్శన్, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదే మాదిరిగా ఆరోగ్య పరిరక్షణ కమిటీ జిల్లా కార్యదర్శిగా మాట్లాడుతున్నాను.